ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ కుర్చాడు జగన్నాథం. ఇప్పుడు ప్రపంచంలో ఒక వింతైన సమస్య మొదలవుతుంది. పాకిస్తాన్ అనే ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద దేశం, ఉగ్రవాదుల ఫ్యాక్టరీ, ఉగ్రవాదుల కేంద్ర స్థావరం ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పుడు భారతదేశంతో పాటు మిగతా చాలా దేశాల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ భారతదేశానితో పాటు బెలూచిస్తాన్ అనే ఒక చిన్న స్వతంత్ర ప్రాదేశిక ప్రాంతాన్ని దౌర్భాగ్యంగా కలుపుకొని వాళ్ళని బానిసల్లా చూస్తూ హేయంగా బాధాకరమైన జీవితాన్ని వాళ్ళకి ప్రసాదిస్తూ వాళ్ళ యొక్క స్వతంత్ర దేశాన్ని, ఒక మనుగడ లేని పాకిస్తాన్ అనే దేశం 1947 తర్వాత పుట్టిన దేశం 1948లో ఒక స్వతంత్ర దేశాన్ని కలుపుకొని ఆ దేశాన్ని దౌర్భాగ్యమైన స్థితికి తీసుకెళ్ళిన దేశం ఈరోజు బెలూచిస్తాన్ ప్రజల్ని ఏదైనా చేయడానికి వెనకాడిన స్థితిలోకి వెళ్ళింది. వాళ్ళ పాపం ఎంతోమంది జీవితాలను తీసేసి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, యవ్వనంలో ఉన్న పిల్లలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని క్రూరంగా హత్యలు చేస్తూ క్రూరంగా మానభంగాలు చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ అనే తీవ్రవాద దేశం ఇప్పుడు వాళ్ళని చంపడానికైనా వెనుకాడలేని స్థితికి వచ్చింది. అలాంటప్పుడు ఆ యొక్క దేశం యొక్క ప్రజల యొక్క మాన, ధన, ప్రాణ, ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత యుఎన్ది మాత్రమే. అలాగే ఆ దేశాన్ని రక్షించిన మిగతా ఉన్న నైబర్ కంట్రీస్ కూడా వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ వేడుకుంటారు. ప్రజలకి వాళ్ళు కూడా ఒక స్వేచ్ఛా జీవితాన్ని కోరుకున్నటువంటి ప్రజలు, ఆ ప్రజలకి ప్రపంచం అంతా అండగా ఉండాలి. ఈ పాకిస్తాన్ అనేటువంటి దుర్మార్గమైన దేశాన్ని, దుర్మార్గం చేస్తున్న ఈ పాకిస్తాన్ని నుంచి వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడవలసిన అవసరం యుఎన్కి ఉంది. యునైటెడ్ నేషన్ బాధ్యతాయుతంగా తీసుకొని వాళ్ళు కాపాడాలి, వాళ్ళు రక్షించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ స్వతంత్రాన్ని ప్రకటించవలసిన బాధ్యత కూడా యుఎన్కే ఉంది. అందువల్ల తక్షణం యుఎన్ బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించవలసిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.